नमस्ते शारदादेवी, नमस्ते भक्तवत्सले, नमस्ते भारती, श्रद्धां धारणां देहि वाक्सते। अनंत फलदान चतुराम सुरनायक मदापहरणोज्ज्वल पदा अमोघ जगदंचित विलोलित विमूढ़ जन पालि परिपालन कृपा अनंत मणिभूषण जनकटक किंकिनी मनोहरण निस्वन युता अनंत महसांसुक विवर्णित गतिं मनसि भावय सरस्वती पदम् अनंत महसांसुक विवर्णित गतिं मनसि भावय सरस्वती पदम् योनिस्ते परमेश्वरी। శ్రీవాణి కొలువున్న సుందర మహిమాలయం శ్రీ సరస్వతి క్షేత్రం. అనంత కరుణాసాగరి, వాగ్దేవి, వీణాపాణి, చదువుల తల్లి శారదామాత సాక్షాత్ శ్రీవాణి కొలువున్న సుందర మహిమాలయం ఈ పావన క్షేత్రం. సద్యోద్గీర్ణ సమస్త జీవ వితతి పాయాచిరం భారతీ. శ్రీ సరస్వతీ మాత ఈ క్షేత్రంలో తాను కొలువై ఉన్నానని నిరూపించుకున్న మహిమాన్విత క్షేత్రం ఇది. 1980 సంవత్సరం మే నెల 2వ తేదీన రౌద్రీ సంవత్సర వైశాఖ శుక్రవారం నాడు శ్రీ సరస్వతీ మాత ఆలయ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు అక్కడొక అద్భుతమైన సంఘటన జరిగింది. శ్రీ సరస్వతీ మాత ఆలయ నిర్మాత మహోన్నత తపోధనులు అవధాన శిరోమణి బ్రహ్మీ విభూషణ శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ వారు అష్టకాల నరసింహరామ శర్మ వారు ఆలయ శంకుస్థాపన ముహూర్తంలో దీపం వెలిగించగా ఆ దీపం ఆరిపోయింది. వారు రెండవసారి మళ్లీ దీపం వెలిగించారు. దీపం రెండోసారి కూడా ఆరిపోయింది. ఆ సమయంలో అక్కడున్న ఆధ్యాత్మికదనులు ప్రజలు దీపం ఆరిపోవడం అపశకునమని అరిష్టమని భావించారు, భయపడ్డారు. అప్పుడు గురుదేవులు, దైవజ్ఞులు శ్రీ అష్టకాల వారు శ్రీ సరస్వతీ మాతను ధ్యానించి ఒక ప్రకటన చేశారు. తాను 3వసారి దీపం వెలిగిస్తానని, అప్పుడు దీపం ఆరకుండా ఉంటే అక్కడ శ్రీ సరస్వతీమాత ఆ క్షేత్రంలో కొలువయ్యున్నట్టు భావించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తానని, ఒకవేళ 3వసారి కూడా దీపం ఆరిపోతే ఆలయ నిర్మాణ సంకల్పాన్ని విరమించుకుని తిరిగి వెళ్లిపోతానని ప్రకటించారు. వెంటనే శ్రీ అష్టకాల గురుదేవులు 3వసారి దీపాన్ని వెలిగించారు. అప్పుడు ఆ సమయంలో వీస్తున్న ఈదురుగాలిలో కూడా దీపం సుమారు 7:30 గంటల పాటు దేదీప్యమానంగా వెలిగింది.
అద్భుతమైన మహిమతో వీణాపాణి శ్రీవాణి అవతరించింది. సరస్వతీమాత ఆ క్షేత్రంలో తాను కొలువై ఉన్నానని నిరూపణ చేస్తూ తొలి మహిమను ప్రదర్శించింది. ఆ రోజు ఆలయ శంకుస్థాపనకు హాజరైన ప్రజలందరూ ఆ లీలను కళ్ళారా చూసి సరస్వతీమాతకు జయ జయధ్వానాలు పలికారు. ఆలయ నిర్మాణం ఆనందదాయకంగా ప్రారంభమైంది. విచారణ విరోధన నిరోధన సదాచరణదా చిరంతనమిమాం నమత సర్వసుఖదాం మనసి భావయ సరస్వతి పదం చిరంతనమిమాం నమత సర్వసుఖదాం మనసి భావయ సరస్వతి పదం. భగవతీం ప్రచుర పుణ్య నిలయాం నికృత పాలన పరాం సులలితా. ఇక్కడ అమ్మవారుని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ అమ్మవారు ఉన్నదనే భావనతోనే నేను ఇక్కడ దాన్ని ప్రకాశింపజేయడం కొరకే ఈ దేవాలయ నిర్మాణం చేస్తున్నాను. కనుక దీపం ఆరిపోయినట్టయితే నిర్మాణం చేయాల్సిన అవసరం లేదని నేను మా గురువు గారి వారందరి ముందు శపథం చేస్తే వారందరూ ఆశ్చర్యపడ్డారు. పెద్ద సుడిగాల్లో కూడా ఆ దీపం ఆరిపోకుండా 7 గంటలు ఉండడం సుమారు 200 మంది చూశారన్నమాట. ఇక్కడ అది ఆ విశ్వాసం నాకు ఈ దేవాలయ నిర్మాణానికి పెద్ద ఊతాన్ని ఇచ్చింది. శ్రీ సరస్వతి క్షేత్రం, శ్రీ సరస్వతి మాత ఆలయ నిర్మాణ విశేషాలు శ్రీ అష్టకాల వారి స్వయంగా చెబుతారు. పూజనము ఇది భక్తి జలధిలో లేచిన వీచిక రుచిమయ మంగళ రోచిక తోచవే మహేషి కనుల తోచవే మహేషి. 10 ఏళ్ల వయస్సులో అమ్మను కోల్పోయి అష్టకష్టాలు పడి 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం కావాలని బాసరకు వెళ్ళి ఆ బాసర్లో తపస్సు చేయడం జరిగింది. నిరాహారంగా 60 రోజులు తపస్సు చేసినాను. నా వయస్సు అప్పుడు 16 ఏళ్ళు. 16 ఏళ్ళ వయసులో అమ్మవారు తనకు ఒక ఆలయం కట్టమని ఆదేశించింది. అది ఆ వయసుకు సరిపోయింది కాదని దాన్ని మానుకున్నాను. 1960లో నేను చేసిన తపస్సునకు అమ్మవారు ఇచ్చిన ఆదేశాన్ని 76లో మళ్ళీ ఆమె గుర్తు చేయడం జరిగింది. 76 నుంచి స్థలాన్వేషణ అవన్నీ చేసుకొని 1980లో ఇక నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించాను. ఆ తర్వాత 90 వరకు దీని నిర్మాణం జరిగింది. ఈ ఉన్న స్థలాన్ని విశాలం చేసుకొని కొండను చదును చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, తర్వాత నా ఆర్థికమైన వనరులను అనుకూలంగా ఈ దేవాలయాన్ని శిలా నిర్మాణం చేయాలని సంకల్పించడం జరిగింది. ఆ బృహత్తర ప్రయత్నంలో 1990 జనవరి 31వ తేదీ నాడు ఈ ఆలయం ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుండి నిత్యము ఈ ధూపదీప నైవేద్యములు, తర్వాత ఈ ఒక్కరే పూజారి గారు నరసింహారావు గారు 20 సంవత్సరాల నుంచి ఆయన పూజారిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. నిలుచున్న సరస్వతి వీణాపాణి, నిలబడి ఉన్నటువంటి వీణాపాణి సరస్వతి భారతదేశంలో మొట్టమొదటిగా, మన ఆంధ్రదేశంలో 2వ సరస్వతి ఆలయంగా, తర్వాత తరాలకు అనేక మంది సరస్వతి ఆలయాలు కట్టడానికి ఇది మార్గదర్శకమైంది. దీని తర్వాతనే వరగల్లో సరస్వతి ఆలయము, తర్వాత మెదక్లో ఒక సరస్వతి ఆలయము, అలాగే మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక సరస్వతి ఆలయం అయింది. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి తాలూకాలో కూడా ఒక సరస్వతి ఆలయం అయింది. ఇంకా చాలా సరస్వతి ఆలయాలు నిర్మాణం జరుగుతున్నది. దానికి 2వ కారణం కూడా ఉన్నది. ఎందుకంటే సాంకేతికంగా విద్యాభ్యాసం కోరినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులకు మంచి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల కూడా విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఆ విద్యా ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఈ సరస్వతి ఆలయం కావడం ఒక గొప్ప విశేషం. పరమ పావనమైన శ్రీ సరస్వతి క్షేత్రం హైదరాబాద్కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా సిద్దిపేటకు సుమారు 20